దోపిడీకి పూనుకున్న నాటక బృందం రాష్ట్ర ఖజానాతో పరారీ అయ్యింది. దోపిడీదారుల కోసం పోలీసులు తీవ్ర గాలింపు. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్. వీళ్ళే ట్రైన్ దొంగతనం చేశారు సార్. నిన్న రాత్రి నా పాటికి నేను రైల్వే స్టేషన్ దగ్గర బండాపి నిద్రపోయారు. వీళ్ళు నన్ను కట్టేసి నా లారీలో దొంగిలించి నిధులు పోలీసులు కాదు బ్యాండ్ మాస్టర్, అభీరులు. అభిరా, నేనే తప్పు చేయలేదు. నా లారీని తీసుకున్నాను. బ్యాండ్ మాస్టర్, ఈరోజు సభలో తాళం నాది, మేళం నీది. తీసుకో నీ బాకాని. ఈరోజు నేను చెప్పే తీర్పు విని నీ బాకా బహుపరాకనాలి. ఈరోజు సభలో మొదటి అపరాధి దశకంఠుడు రావణుడు. అసురులలో శ్రేష్ఠుడు, మానవులలో ఉత్తముడు. తీర్పు ఎలా ఉండాలి అంటే మానవులు దానవులు, ఎవరికి అన్యాయం జరగకూడదు. బ్యాండ్ మాస్టర్, నేనెంత తాళం వేసినా నీ మేళం శబ్దం చెవికి అందట్లా. నాలుగు వేదాల్లోనూ ఆరితేరిన తలలు కాబట్టి మానవ పద్ధతి ప్రకారం వీటిని కాల్చేయండి. అస్త్రశస్త్రాల్ని నేర్చుకున్న ఈ 5 తలల్ని దానవ పద్ధతి ప్రకారం పూర్తి చేయండి. కానీ ఈ రావణుడి 10వ తలని ఏం చెయ్యాలి? అక్కడ సింహాసనం కనిపిస్తోందా? ఆ సింహాసనానికి ఒక చరిత్ర ఉంది. దాని మీద కూర్చున్న దొర గనక ఒక నిధి మీద కన్ను వేస్తే అది అతని సొంతం అవ్వాలి. లేదంటే ఆ సింహాసనానికే అవమానం. ఈ నిధి మీద నేను కన్ను వేశాను రావణ. నువ్వు దీన్ని దోచుకోవాలనుకోవడం తప్పు కదూ? ఈ సింహాసనాన్ని అవమానించావు. ఏదో తెలియక తప్పు చేసిన వీరా, దయచేసి మమ్మల్ని క్షమించు. దారి తప్పిన వాడిని క్షమించచ్చు, కానీ తప్పుడు దారిలో వెళ్ళిన వాడిని క్షమించచ్చా? రేయ్ కొయిలా, ఈ రావణుడి ఆఖరి తలని ఏం చేద్దామంటావు? కాలుద్దావా, పూడ్చి పెడదావా? మనలో మానవుడు ఉన్నాడు, రాక్షసుడు ఉన్నాడు. అభిరా, సరిగ్గా చెప్పావు. నేను కాలుస్తాను, నువ్వు పూడ్చి చెయ్యి. ఊదేగాల్లో జీవాన్ని నింపు బ్యాండ్ మాస్టర్, భయాన్ని కాదు. లేకపోతే రామరామ క్రూరుడు అని అనవసరంగా ఊరంతా పుకార్లు లేపుతారు. ఈరోజు ఈ నిధి వల్ల రామరామ పేరు అభీరుల చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. వచ్చే దారిలో వీళ్ళే ఎక్కడో నిధిని దాచిపెట్టొచ్చారు దొరా.
నిధి దాచిపెట్టిన చోటు ఎక్కడుందో చెప్పకుండా చచ్చేవో. రామ రామ బతుక నిశ్చమృత చారిప్ప. మీ ఇంట్లో దీపం పెట్టడానికి కూడా ఎవరూ మిగలరు. ఇది ఈ రామ రామ ప్రతిజ్ఞ.